చాలా బాగుంది అన్న. 10 out of 10. మూవీ చాలా వరకు యాక్షన్ సీక్వెన్స్ ఉంది. ఎలివేషన్స్ బాగా ఇచ్చారు, ఎమోషన్స్ బాగా. డైరెక్షన్ బాగుంది అన్న. కేజీఎఫ్ సేమ్. బాహుబలి అంటే కంపేర్ చేయలేమన్న. థ్యాంక్ యూ. అన్ని బానే ఉన్నాయి. ప్రభాస్ కి కొంచెం ఎక్కువ డైలాగ్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అది నేను కమెంట్ చేయకూడదండి, అందరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి. థ్యాంక్స్. సూపర్ చాలా బాగుంది, చెప్పలేము. సూపర్ అన్న. గూస్ బంప్స్ వచ్చాయన్న, చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న. ప్రభాస్ అన్న ఎత్తడు గట్టిగానే అని చెప్పాను, నిజంగా అలాగే చేశాడు సినిమా. సలార్ అంటే సలార్ లాగా అనిపించింది. ప్రభాస్ కి ఈ టైప్ ఆఫ్ సినిమా తీసుకోవాలి ప్రభాస్ గారు. ప్రశాంత్ నీళ్ళు తెలిసిందంటే ప్రభాస్ ని ఎలా వాడుకోవాలో. మొన్న రాజమౌళి తెలిసింది, ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళు తెలిసింది. చాలా గట్టిగా ఉంది. ప్రభాస్ స్క్రీన్ మీద నడుతుంటే డైనోసార్ వచ్చి మింగి తగ్గినట్టు వెళ్ళింది సినిమా. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఆ గూస్ బంప్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇది బాగాలేదని చెప్పడం లేదు, ప్రతిదీ బాగుంది. ఆ సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే కనుక డైరెక్షన్. మన ప్రభాస్ గారు తీసుకున్నటువంటి క్యారెక్టర్ చాలా హార్డ్ వర్క్ చేసాడు అనుకున్న సినిమాలో. గతంలో సినిమాలు పోయాయి కాబట్టి ఈ సినిమా మీద చాలా దృష్టి పెట్టాడు. ఆ ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే కాలు ఎగరేసుకోవచ్చు. ఎవడు కూడా సీట్లో కూర్చుంటలేదు. నాకు తెలిసి ఇది ఎప్పుడే 3వ షో జరుగుతుంది కాబట్టి సీట్లో ఎవడు కూర్చుంటలేదు. గట్టిగా ఉంది సినిమా. నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను, ప్రభాస్ గారి సినిమా మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయింది. ఎందుకంటే బాహుబలి రేంజ్ కట్టుకుంటూ వచ్చింది. చాలా మంది తెలియని వాళ్ళు ఏమన్నారంటే ఇది కేజీఎఫ్ అని రాశారు. కేజీఎఫ్కి దీనికి సంబంధం లేదండి. కేజీఎఫ్ ఒక తల్లి సెంటిమెంట్, బంగారం మీద తీసుకున్నటువంటి సినిమా. ఈ సలార్ మూవీ ఒక కుర్చీ కోసం ఫ్రెండ్ కొట్లాడుతుంటే ఆ ఫ్రెండ్కి సపోర్ట్ చేసిన సినిమా కాబట్టి చాలా గట్టిగా మన ప్రభాస్ గారు తీసుకున్నారండి. అందరికీ మెచ్చే సినిమా సలార్ మూవీ. ఇది వన్ టైం వాచబుల్ కాదు, రెగ్యులర్ మూవీ 10 సార్లు అన్నా చూడొచ్చు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి ఖచ్చితంగా 3.5 అయితే వచ్చు, అందులో తక్కువ అయితే లేదు. జగపతి బాబు గారిది పార్ట్ 2లో మనకు గట్టిగా కనపడుతుంది. పార్ట్ 1లో అలా తీసుకుంటా పోయాడు. పార్ట్ 2లో గట్టిగా ఉంటుంది. దానికి మనకి ఇంటూ కూడా ఇచ్చాడు. పార్ట్ 2 అంతా కూడా విధ్వంసం కనపడుతుంది అన్నారు. సో ఆ రోజు మనం జాగ్రత్తగా ఎదురు చూడాలి ఆ సినిమా కోసం. కానీ అన్నా బాగుందన్న. వీళ్ళిద్దరూ క్లైమాక్స్ లో ఫైట్ చించి పడదోపారు. బట్టి అసలు ప్రభాస్ గా అంత పోటీ ఇస్తాడని మనం అనుకోలేదు. ఇది ఎక్కడి నుంచో వచ్చాడు కదా, మనకు పృథ్వీ కదా తెలిసి పేరు అనుకున్నా, కానీ ఇంత క్యారెక్టర్ వైజ్ గా మనోడు కష్టపడతాడని అనుకోలేదు. ప్రభాస్ గారికి ఈక్వల్ గా చేశాడు సినిమాలో. చాలా బాగుంది. ఇంకా ఇంత ఖచ్చితంగా ఫుల్ మీల్స్ పెట్టాడు ఫ్యాన్స్ చాలా వరకు. ఎక్కడ చూసినా హౌస్ఫుల్. ఏ థియేటర్, చిన్న థియేటర్, పెద్ద థియేటర్, మాల్ అన్ని కూడా హౌస్ఫుల్ అయింది. ఈ సినిమాతో ప్రభాస్ గారు గత 3 సినిమాలతో 3 మెట్లు దిగితే ఈ సినిమాతో 10 మెట్లు ఎక్కేశారు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక నిస్వార్థం లేక స్వార్థంగా నేను నిస్వార్థంగా చెప్తున్నాను. ఎన్టీఆర్ అభిమాన్ గా చెప్తున్నాను. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5. ప్రభాస్ గారు సలార్ మూవీ బ్లాక్ బస్టర్. అదే రాసుకోండి. మాక్సిమం చాలా మందికి అయితే నచ్చుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే రవి భాస్కర్ గారు అయితే దుమ్ము లేపాడు. ఒక్కొక్కటి గూస్ బంప్స్ వచ్చే సీన్స్. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ లో అసలు ఒక ట్రైబల్ పాపలు ఉంటే పాపను కాపాడే సీన్ అయితే హైలైట్ ఉంటే ఫైట్స్ అయితే ఎలివేషన్ అయితే ఒక్కొక్క ఎలివేషన్ ఒక్కొక్క గూస్ బంప్స్. అసలు కేజీఎఫ్ పనికి రాత్రా దీనికి ముందర అన్నట్టు ఎలివేషన్స్. ప్రభాస్ లుక్ అయితే వాళ్ళమ్మ కట్అవుట్ వద్దరునైనా కొన్ని నమ్మేలు డూడ్ అని అంటారు కదా, అలాగైతే ఉన్నాయి. ఫైట్ సీన్స్ కూడా చాలా అసలుకి ఒక్కొక్కరిని కొడితే ఏమన్నా 2 కత్తులతో కానీ గన్ ఫైట్స్ కానీ నిజం మెకానిక్ అన్నప్పుడు అసలుకి వాళ్ళ మమ్మీ చెప్పే మాట విని ఎట్లా అవుతారు. ఫ్రెండ్షిప్ గురించి ఫస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు కలిసి ఉండే దాని గురించి చూపించిండు. సెకండ్ పార్ట్ గురించి ఏంటి ఇచ్చిండు. లాస్ట్ మాత్రం మర్చిపోకండి. సెకండ్ పార్ట్ వాళ్ళు ఎలా విడిపోతారు దాని గురించి అయితే ఉన్నాయి. 2 సాంగ్స్ అయితే బాగున్నాయి. సూర్యుడు కానీ పిల్లలతో కానీ మాట్లాడిచ్చే సాంగ్స్ కానీ బాగున్నాయి. సినిమా అయితే నాకైతే బాగుంది. బాగానే అందరూ అయితే చూడండి. యాక్షన్ సీన్స్ అయితే బీభత్సంగా ఉండే. బాబా కొన్ని ఆ రజ్యం ఏవో ఆర్మీలను తెచ్చుకుంటే మన ప్రభాస్ అన్న ఒక్కడే సింగిల్ కింగ్ డైనోసార్. మామూలు ఆ డైనోసార్కి ఎలాంటివైనా సరే ఎంటికతో సమానం అన్నట్టు ఇప్పుడు ఇండస్ట్రీ కూడా మొత్తం ఏలు పడేస్తారు. ఫస్ట్ అంటే పార్ట్ వైజ్ గా అయితే సెకండ్ పార్ట్ అయితే కొద్దిగా హెవీగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది, దానికన్నా ఎక్కువ అంటే సెకండ్ పార్ట్ బాగుంటుంది. ఇంకా రవి భాస్కర్ బీజిఎం తెలుసు కదా బాగున్నాయి. శృతిహాసన్ రోల్ అనేది అంత హెవీగా అనేది లేదు. జయపతి బాబు పృథ్వీరాజ్ది మన ప్రభాస్ అయితే ఎక్కువ షేప్ అయితే ఉంది. వాళ్ళేదే అనమాట. వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అలా చెప్పేది. ఎందుకు ఒక్కొక్క ఎలివేషన్ ఏంది, ఎందుకు ఇన్ని ఒక్కొక్కరు ఎంత ఎలివేషన్ ఇస్తారంటే మామూలు ఎలివేషన్ ఇయ్యరు. ఫస్ట్ పార్ట్ లో వాళ్ళు శృతిహాసన్ ని తీసుకుపోతుంటారన్న, అప్పుడు ఒక్కొక్కడు వెనక్కి ఏదో తమ్మేస్తారు అనమాట. ఆ వేసిన తర్వాత మొత్తం ఇందాక షో చూసిన 3:45కి
ఒక్కొక్క ఎలివేషన్ అదైతే నాకైతే బాగా నచ్చింది. ఒక్కొక్కడు వెనక్కి పోతాడన్న ఆ సీన్స్ అయితే ఎక్కువ. సినిమా అయితే బాగుంది, చూడను. సలార్ చాలా బాగుంది బ్రో. చాలా బాగుంది అన్న సినిమా. చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్, ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. అండ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని సలారే కొడుతుంది అనిపిస్తుంది. 2000 కోట్లు పక్కా. ఇంతకు ముందు ఆది పురుషుకి మేము ఎక్స్పెక్ట్ చేసినాము 2000 కోట్లు. ఈ మూవీకి డెఫినెట్లీ కొడుతుంది అనిపిస్తుంది. మూవీలో ఏం నచ్చిందంటే ఒక వింటేజ్ ప్రభాస్ అన్నని ఛత్రపతి, మిర్చి అండ్ బాహుబలిలో ఎట్లా చూస్తామో అట్లా దానికంటే మంచి చూపించారు ఈ సినిమాలో. ఒక ఫ్యాన్స్ కి ఏమైతే కోరుకుంటున్నారో ఫ్యాన్స్, ఆ ఫైట్ సీక్వెన్స్ ప్రభాస్ అన్న మాస్ లుక్ చూడాలని ఎట్లా అనుకుంటారో అదే చూపించారు అన్న ఈ సినిమాలో. సినిమా అయితే చాలా బాగుంది. డైరెక్షన్ హైలైట్ బ్రో. అర్థం కాని వాళ్ళు ఏంటంటే ఒకసారి చూసిరా మళ్ళీ ఒకసారి చూడండి. రివ్యూ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవడో చెప్పిండు ఇది బాగాలేదు అది బాగాలేదు అని మీరు వచ్చి మైక్లు పట్టుకొని అది బాగాలేదు ఇది బాగాలేదు అనేది ప్రెసెంట్ చెప్తున్నా. ఎవరు అట్లా అనొద్దు. ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు కష్టపడి ఆ సినిమా తీసి అంత చేసి అట్లాంటప్పుడు ఆ సినిమా అనేది అంత మంచి హిట్ అయినప్పుడు ఆ సినిమా గురించి బ్యాడ్గా మాట్లాడొద్దు. సినిమా అయితే చాలా బాగుంది. మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ బ్రో. ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు, తర్వాత ఇద్దరు కలిసి అట్లా నవ్వుకుంటూ జాలీగా లాస్ట్ క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది, అట్లా చేస్తారు. బాగుంది సినిమా. ఒక ఆది పురుషు అండ్ సాహో, రాధేశ్యామ్ తర్వాత ఈ సినిమా అనేది మా ఫ్యాన్స్ కి అయితే ఒక పండగ లాంటి సినిమా. బాగలేదని ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఒకసారి సినిమా చూడండి, సినిమా చూసి మాట్లాడండి. సినిమా చూడకుండా సినిమా 4 o'clock వేస్తారు. 4 o'clock వేసే మూవీ నువ్వు 1 గంటకే రివ్యూ చెప్తే ఎట్లా? 1 గంటకి రివ్యూ చెప్పొద్దు కదా. సినిమా చూసి మాట్లాడు, అప్పుడు నేను నమ్ముతా. అది వెరీ సింపుల్. బాక్స్ ఆఫీస్ లాంగ్వేజ్ లో మూవీ ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు మనం అంతా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, డబుల్ బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్, పాన్ ఇండియా హిట్, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్. These are very dangerous in Indian film industry, but not in Khan's or kingdom, because in that kingdom, box office bulldozer, box office dinosaur is there. అరాచకం ఇంకా చెప్పడానికి బాక్స్ ఆఫీస్ విధ్వంసం ఎలా ఒక్కసారిగా పడిపోతుందో ఆ విధ్వంసాన్ని తట్టుకోవడము అసలు బాక్స్ ఆఫీస్ వల్లే అవ్వట్లేదు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే సినిమా చూస్తుంటే మాకే విధంగా ఉంటుంటే బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహకందని రేంజ్లో ఉంటుందని అనిపించింది. ఒక్కసారిగా 1000-2000 crores అనుకుంటున్నారు కానీ సినిమాకి వచ్చే కలెక్షన్లు అసలు ట్రేడ్ రిపోర్టర్స్కి అర్థం కావట్లేదు. అసలు 5000 crores పేలితే అసలు ఆల్రెడీ 5000 crores పేలిపోయింది. ఈ సౌండ్ హాలీవుడ్కి వినిపించింది, హాలీవుడ్ నుంచి వరల్డ్ వైడ్ ఆల్రెడీ పోయింది. ఆల్రెడీ మీకు వినిపించింది ఆ సౌండ్ ఏ విధంగా ఉందనేది. ఫ్రెండ్షిప్ బాండింగ్తో వచ్చిన సినిమాలు ఇంతవరకు చరిత్రలో మోస్ట్ ఇండస్ట్రీ హిట్స్ అయినాయి. ఎగ్జాంపుల్ RRR చూసుకోండి, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ బాండ్. ఇంకోటి బాహుబలి చూసుకోండి, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ బాండ్ అండ్ విత్ బ్రదర్ రిలేషన్. ఇందులో ఏంటంటే స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ బాండ్, ఎనిమిస్ ఎలా అవుతుంది అనేది ఉంది మెయిన్ హైలైట్. ఫస్ట్ హాఫ్ అయితే గూస్ బంప్స్ అసలు మామూలుగా లేదు, ఇచ్చి పడేశాడు గూస్ బంప్స్ అయితే. ఎలివేషన్స్ అంటే నీల్ మామ అంటే ఎలివేషన్స్ అంటే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 అనేది 4 అనేది ఇస్తాను భయ్య నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే. హైలైట్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ప్లాట్ సెట్ చేశారు, అది అంటే కొంచెం స్లో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటుంది, గూస్ బంప్స్ అని ఫైట్. డైరెక్షన్ హైలైట్, ప్రభాస్ హైలైట్, పృథ్వీరాజ్ గారు కూడా హైలైట్, చాలా బాగా చేశారు. ప్లాట్ కి తగ్గట్టు అన్నెసరీ సీన్స్ లేకుండా స్క్రీన్ ప్లే సూపర్. స్క్రీన్ ప్లే ఒక్కొక్కరిది ఒక్కొక్క రోల్ అంతా క్లియర్ కట్ డిఫైన్డ్ రోల్, ఎక్కడ ఆగకుండా ఎక్కడ ఫుల్ ఎంగేజింగ్ గా, షార్ట్ టు షార్ట్ పర్ఫెక్ట్. సూపర్ అన్న, సూపర్. అది మేము ఫ్యాన్స్ అందరూ దీనికోసమే వెయిట్ చేస్తున్నాం ఎప్పటి నుంచో. ఫ్రెండ్షిప్ బాండ్ హైలైట్ అన్న, అదే సినిమాకి హైలైట్, అదే క్రక్స్, మూవీకి మొత్తం క్రక్స్ అదే అండి. ఓకే, మూవీ మాత్రం సూపర్ బంపర్ హిట్. శృతి హాసన్ రోల్ బాగానే ఉంది అండి, సపోర్టింగ్ క్యారెక్టర్. బట్ మెయిన్ స్క్రీన్ ప్రెసెన్స్ అంతా ప్రభాస్ ది, పృథ్వీరాజ్ గారు వాళ్ళిద్దరు. KGF కి దీనికి సంబంధం లేదన్న, కంప్లీట్లీ డిఫరెంట్. సో కంప్లీట్లీ డిఫరెంట్
మూవీ ఎండింగ్ కూడా కరెక్ట్ గా స్టాప్ చేసి పార్ట్ 2 కి రెడీగా అందరినీ ఫ్యాన్స్ ని వెయిట్ చేసేలా చేశారు. చాలా బాగుంది. నాకైతే ఏమనిపించలేదు, బాగుంది చాలా. ఫైట్ సీన్ అన్న అది సెకండ్ హాఫ్ లో ఏదో అది విలేజ్ లో ఫైట్ సీన్ ఉంటుంది, గూస్ బంప్స్, అది బాగుంది అన్న. ఓకే 5 out of 5 పక్కా. కంబ్యాక్ ఏమన్నా ఒక 2 మూవీస్ మధ్యలో కంబ్యాక్ ఏం లేదన్న, ప్రభాస్ ఇప్పుడు స్టార్ సౌత్ కి. ఓకే మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.